శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయే కథ పంచతంత్రంలో మిత్రలాభంలోనిది. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక జింక, కాకి స్నేహంగా ఉండేవి. చెట్టాపట్టాలేసుకుని తిరిగేవి. అడవి అంతా పచ్చగా ఉంది. జింకకి కావలసినంత మేత తిన్నంత తిని ఎక్కడికి పడితే అక్కడికి చెంగును గెంతుకుంటూ వెళ్ళేది. ఒకరోజు ఆ జింకను చూసిన నక్క, ఆహా, జింక అంటే ఇది కదా, ఎంత చక్కగా బలిసిందో, తింటే మహారుచిగా ఉంటుంది, దీన్ని ఎలాగైనా తినాలనుకుని ఒక చక్కటి ఉపాయాన్ని ఆలోచించి జింక దగ్గరకు చేరింది. బాగున్నావా మిత్రమా అడిగింది నక్క. జింక ఒక గెంతు గెంతి నక్కకు దూరంగా జరిగింది. మిత్రమానా, ఇదెక్కడి పిలుపు, నువ్వెవరో నాకు తెలియదు, నా జోలికి రాకు అంటూ పరిగెత్తబోయింది. ఆగాకు అంది నక్క. నేను ఈ అడవిలో ఒక్కడనే ఉంటున్నాను, నాకెవరూ లేరు, నక్కలన్నీ నన్ను వదిలేసి వెళ్ళిపోయాయి, దాంతో దిక్కులేని దాన్ని అయ్యాను అని కన్నీళ్లు పెట్టుకుంది నక్క. అయ్యో పాపం అనిపించింది జింకకి. చావలేక బతుకుతున్నాను, నిన్ను చూశానో లేదో నా వాళ్ళని చూసినట్టు అనిపించి ఎక్కడలేని ఆనందం కలిగింది అంది నక్క. ఆ మాటలకు జింక పొంగిపోయింది. నీకే హాని చేయను, నన్ను నమ్ము, దయచేసి ఒంటరితనాన్ని పోగొట్టు, మన ఇద్దరం కలిసి తిరుగుదాం అంది నక్క. దాని మాటలని నమ్మేసింది జింక. నక్కతో స్నేహానికి ఒప్పుకుంది. ఇద్దరూ అడవి అంతా కలిసిమెలిసి తిరిగారు. సరదాగా మా ఇంటికి రావచ్చుగా అడిగింది జింక. రమ్మంటే ఎందుకు రాను, పద అంది నక్క. జింకతో పాటుగా ఇంటికి చేరింది. చెట్టుకొమ్మ మీద కూర్చుని జింకతో పాటుగా వస్తున్న నక్కని చూసింది కాకి. ఏయ్, ఎవరది అని అరిచింది. నక్క మిత్రమా, మంచిదే, పాపం దానికి ఎవరూ లేరంటేను జాలిపడి ఇంటికి తీసుకొచ్చాను, మన స్నేహాన్ని కోరుకుంటోంది అంది జింక. స్నేహమా, ఇదెక్కడైనా విన్నామా అంది కాకి. కొత్త వాళ్ళని నమ్మకూడదు, నమ్మితే మోసపోతాం, అయినా నక్కతో స్నేహం ఏంటి, దాని గుణాలన్నీ మనకు తెలిసినవే కదా, జాగ్రత్త హెచ్చరించింది కాకి. ఆ మాటలు నిజమేనన్నట్టు ఆలోచనలో పడ్డ జింకను చూసి నక్క కల్పించుకుని, బాగుంది, నాకు తెలియక అడుగుతాను, నీతో ఈ జింక స్నేహం చేసినప్పుడు నువ్వు కొత్తదానివే కదా, కొత్త అనుకుంటే మీరు స్నేహితులు అయ్యేవారా, అన్నీ నాకే తెలుసు అంటే ఎవ్వరూ ఊరుకోరు అంది నక్క. నక్క కోపం వచ్చిందనుకుంది జింక. పట్టించుకోలేదు నక్క. చూడు, రేపో మాపో అంతా పోయేవాళ్ళమే, మనం ఉన్న ఈ 4 రోజులు నలుగురితో స్నేహంగా ఉండడం చాలా అవసరం అంది నక్క. నిజమే, ఉన్న 4 రోజులు కలిసిమెలిసి ఉందాం, లేనిపోని అనుమానాలు అనవసరం అంది జింక. ఒప్పుకోక తప్పింది కాకికి. సరే మరి, కొద్ది రోజులు గడిచాయి. కాకి, నక్క, జింక స్నేహంగా ఉంటూ హాయిగా అడవంతా తిరిగాయి. ఒకరోజు జింకను తీసుకెళ్లి మంచి పంట పొలాన్ని చూపించింది నక్క. పంట ఏపుగా ఉంది అక్కడ, చూసుకో, కన్నుల పంటంటే ఇదే, కడుపు నిండా తిను అంది నక్క. జింకకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. పొలంలో పడి పంటను తిన్నది. అలా 10 రోజులుగా పంటను తినేస్తోంది. రోజుకి పంట తరిగిపోవడంతో ఏదో జంతువు పొలంలో పడి తినేస్తోందని దాని అంత చూడాల్సిందే, ఈ ప్రాణాలతో వదలకూడదు అనుకున్నాడు పొలం యజమాని. బాగా ఆలోచించి వల పన్నాడు. ఆకలికి పరుగు తీస్తూ పొలంలోకి వచ్చింది జింక. అక్కడ ఉన్న వలలోకి చిక్కుకుంది. బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా తన వల్ల కాలిసిపోయి చతికిల పడింది. నక్క వస్తే బావుండు, తనని కాపాడుతుంది అనుకుంది. ఇంతలో నక్క రానే వచ్చింది. వలలో చిక్కుకున్న జింకను చూసి పొలం యజమాని వస్తే ఈ జింకకు చావు తప్పదు, అప్పుడు ఎంచక్క మాంసాహారం తినచ్చు అనుకుంది నక్క. అయితే లోపలి బాధను బయటికి తెలియనివ్వకుండా బాధ నటిస్తూ జింక దగ్గరకు పరుగున వచ్చింది నక్క. వచ్చావా, నీకోసమే చూస్తున్నాను, రారా, తొందరగా వలతాళ్లను కొరకు, నేను బయటపడతా, ఈ పొలం యజమాని రాకముందే మనం ఇక్కడి నుంచి పారిపోవాలి అంది జింక. అవునవును అంటూ వలతాళ్లను కొరకేందుకు ప్రయత్నిస్తున్నట్టు చూసి తర్వాత తాళవాసనను భరించలేక దూరం జరిగింది నక్క. ఏమైంది అడిగింది జింక. వలతాళ్లు ఏ జంతువు నరాలతో చేశారో గాని ఒకటే వాసన వేస్తోంది, అదలా ఉండని, ఈ తాళ్లను కొరకాలంటే ఈరోజు సోమవారం నాడు నేను ఏ జంతువు నరాలను ముట్టను, ముడితే నాకు వ్రతభంగం అవుతుంది, పాపం చుట్టుకుంటుంది అంది నక్క. అటువంటి జవాబు ఊహించిన జింకకి స్పృహ తప్పినంత పనైంది. జింక ఎలా తప్పించుకుందో ఇంకొక కథలో తెలుసుకుందాం. ఈ కథలో నక్క జిత్తుల మారని తెలిసినా జింక దాన్ని గుడ్డిగా నమ్మి మోసపోతుంది. అలాగే మన నిత్య జీవితంలో కూడా ఇలాంటి మోసకారులు ఎదురవుతూనే ఉంటారు. వారిని నమ్మే ముందు ఒక్క క్షణం ఆలోచిస్తే మనం మోసపోయే అవకాశాన్ని అరికట్టచ్చు. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.